హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపు రెడ్డి అఫీషియల్. నా ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూడండి. ఇదే మొదటిసారి ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసి అంటే ఎన్నో ఎంజాయ్ మూమెంట్స్ ఉన్నాయి. ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ముందైతే వేరే ప్లేస్కి అనుకున్నాము. ఇప్పుడు అనుకోకుండా ప్లేస్ అయితే చేంజ్ చేసుకున్నాం. ఆ ప్లేస్ ఏంటంటే వెళ్ళక చూడండి, మీకేనే ఇంకా సర్ప్రైజ్ అనుకోండి, తెలిసిపోతుందేమో తమ్ముడైల్ పైన. ఇంకా వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము మోన వాళ్ళ రూమ్లో ఉన్నాం, ఆ రూమ్లో లేము. కింద వీడియోలో చెప్పాం కదా 1 వరకు పడుకోలేదని. దానికి రీజన్ అయితే ఇదేని, మాకు మార్నింగ్ 6 ట్రైన్ కాబట్టి ఇప్పటి వరకు పడుకోకుండా ఎప్పుడు టైం అవుతుందని వెయిట్ చేసి అందరు రెడీ అవుతున్నాం. ఇది గైస్, ఇంక ఇక్కడ నుంచి మా ఎంజాయ్ ఏంటి, మా ట్రిప్ ఏంటి అనేది చూసేయండి గైస్. అంటే మరి లాస్ట్ ఎండింగ్ కూడా చెప్తాను లేదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మొహమ్మద్ గుర్తుంది. బాయ్ బాయ్. అయితే ఇప్పుడు అయ్యింది, ఇంకా సగం మంది అవ్వలేదు. చూపిస్తాను చూడండి. ఇబ్బంది. నేను ఇంత నీట్గా స్నానం చేసి ఉంటే బ్రష్లు చేస్తున్నారు. ఇంకా ఇది ఇంకా బ్రష్ ఇంకా చేయలే. దీపు బ్రష్ కూడా తెచ్చుకోలేదు. అర్రే మర్చిపోయానే, ఈ కొండెక్కింది వీడియో చూడండి. ఇక్కడ ఏం చేస్తుందో అరే చూడరా, స్మైల్ రా, చిన్న స్మైల్ రా. ఎర్లీ మార్నింగ్ చెప్పాలా ఏం చేస్తున్నావు? నా బ్రష్ చేస్తుంది. బ్రష్ తేవడం మర్చిపోయింది. మేకప్ కిట్ వస్తువులు అన్ని తెచ్చింది మోన దగ్గరికి. బ్రష్ తేవడం మర్చిపోయింది. ఆ బ్రష్ చేస్తుంది. ఇంత టాలెంటెడ్ సిగ్గులేదు, అస్సలు లేదు. నా బ్రష్ చేస్తుంది. టైం అవుతుందిరా, లేగురా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వీళ్ళు డాన్స్ రారా, టైం అయిపోతుంది. రెడీ అవుతుంటే ఎవరెవరు లేట్ చూడండి. అంకిత, వన, ఈ మోన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా గంటలు రెడీ అవుతారు, లాస్ట్ వరకు ఉంటారు. ఎంత మేకప్ వేస్తారో ఎండింగ్కి చూపిస్తాం చూడండి. కరిష్మాకి నిద్ర వస్తుందంట. ఏమొస్తుంది కరిష్మా? అక్కడ పెట్టుకుంటాను. ఇది సిచ్యువేషన్. ఇంకా అక్కడికి వెళ్ళాక చెప్తాం. టైం అయిపోతుంది. ఇయర్ రింగ్ పడిపోయి దేవుడికి ముఖ్య అది నేనే. బయట ఇలాంటి దగ్గర ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది పెడతానే దేం పట్టి కలదు. నా బ్రైట్నెస్ మరీ బయట కనబడుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇదేది డాన్స్ ఏమన్నా స్టెప్. మా లక్ ఏంటో తెలీదు, ఇలా వచ్చామో లేదో రోడ్డుపైకి వెంటనే మాకైతే బస్సు రిసీవ్ అయింది. అది కూడా డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి. మేమేమనుకున్నామంటే మళ్ళీ కాంప్లెక్స్కి వెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందేమో, అంత ఎర్లీ మార్నింగ్ బస్సులు ఉంటాయో లేదో అని చాలా డౌట్స్ పడ్డాము. మా లక్ బట్టి వేగంగా వచ్చేసింది బస్సు. మేమైతే డైరెక్ట్గా రిసీవ్ అయ్యాం. కానీ మాకు ఒక డౌట్ ఉండేది. మేము రూమ్లో 6 మెంబర్స్ వచ్చినా ఇంకా బస్సు దివ్య మాత్రం వేరే రూమ్ నుంచి వచ్చారు. ఈ బస్సును క్యాచ్ చేస్తారా లేదా అనుకున్నాం. క్యాచ్ అయితే చేశారు. కానీ అప్పుడు టీ వాళ్ళు కొని ఉంటారు, అది తీసుకొస్తారు ఇంక బస్సులోకి. నాకు టీ అలవాట్లేదు, బట్ బిస్కెట్ టీతో అయితే బాగా తింటాను. ఇంకా అవి తింటూ అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఇంకా చూడండి ఇక్కడ నుంచి ఏమవుతుందో. ఫైనల్గా స్టేషన్కి అయితే రిసీవ్ అయిపోయాము. ఇంక ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పటికే మాకు చాలా టైం లేదు. మాకు నార్మల్గా ట్రైన్ అయితే 6:15కి, ఇంకా మేము 6:10 వరకు ఇక్కడే ఉన్నాం. అప్పటికి నాకు తిడుతున్నారు ఈ టైంలో కూడా వీడియోస్ అంటే. వాళ్ళకేం తెలుస్తుంది, మీతో అన్నీ చెప్పుకోవాలి కదా ఎక్కడ ఏంటని టైమింగ్స్. మార్నింగ్ మేము టికెట్ తీసుకోవాలనుకున్నామైతే జన్మభూమికి.
జన్మభూమి ట్రైన్కి అయితే మేము టికెట్ తీసుకోవాలని వెళ్ళాము. తీసింది కూడా దానికే, అంటే పర్టికులర్గా ఈ ట్రైన్కి టికెట్ అంటూ ఏం లేదు. ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి టికెట్ కావాలని అయితే తీసుకున్నాం. మా ట్రైన్ అయితే 6:10కి. ఇక్కడ మా హడావిడి చూడండి ఎలా ఉంటుందో. ఏంటి ట్రైన్ టైం అయిపోతుందంటూ మళ్ళీ బయట ఉన్నాం అనుకుంటున్నారా? మేము వెళ్ళాలనుకున్న ట్రైన్ అయితే ఇదే, బట్ చూసాక ఇంక ఫిక్స్ అయ్యాం వెళ్ళకూడదని. ఎందుకంటే ఎంత రష్గా ఉందంటే, అంత మార్నింగ్ కూడా వెళ్ళాక తప్పు వాళ్ళది కాదండి, మాదే. ఎంత టైంకి స్టార్ట్ అవుతుందో అంత టైంకే మేము కూడా స్టార్ట్ అవుతాం. అలా ఉంటుంది. కొంచెం ముందెళ్తా అవుతుంది కదా. స్టార్టింగ్ స్టేషన్ కూడా వైజాగే, అయినా మాకు అవ్వలేదు. ఇంకా కొన్ని రీల్స్ చేసాము. ఇంకా నెక్స్ట్ సింహాద్రి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాం. ఈ ట్రైన్ అయితే 7:10కి చెప్తుందంటే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కింది మనం, ఎవరికైనా తెలియకపోతే తెలుసు. ఖాళీగా ఉంది చూడండి, దీనికోసం యుద్ధాలే. హీరోయిన్లు అండి. ఇందాక ఆల్రెడీ చూసారు కదా, అది వేరే పెట్టి, ఇది ఇంకో పెట్టి. అక్కడ అంత ప్లేస్లున్నా వీళ్ళకి ఇంకా కాంప్రమైజింగ్ లేదు. ఇంకా ఖాళీగా కావాలని మళ్ళీ దీనికి తీసుకొచ్చారు. ఇంకేం చేస్తాం, అందరం ఒక దగ్గర ఉంటే సరదా ఇలానే ఉంటుంది. ఇంక ఈ ప్లేసెస్కి అయితే వచ్చాము. చాలా ఖాళీగా ఉంది ట్రైన్ అయితే ఇది. ఎందుకంటే ఇలా రిసీవ్ అయ్యిందో లేదో మేము ఎక్కేసాం. బయట పెట్టి ఇలా అందరికి నేను ఫోటోలు తీస్తాను, ఇలా ట్రైన్ నుంచి చూసారు. వీళ్ళు పోజులు, వీళ్ళు రెడీలు. నేను చూస్తే బయట 1/2 గంట నుంచి ఫోటోలు తీస్తున్నాను. కావాలంటే ఫోటోలు అన్ని మీకు స్క్రీన్లో చూపిస్తాను. నాకు మాత్రం ఒక్కటి తీలే. కోతలా ఉంది, తీస్తాను. ఇది నా పరిస్థితి. అందరూ ఏమనుకుంటారు, నాకు అందరు తీస్తారు, నాకు తీరు, నేను తీస్తాను. వీళ్ళకి అడుక్కుంటున్నారు ఫోటోకి 10 రూపాయలు. అలాగండి. వేయండి. ఎంతకండి వేయండి. స్మెల్ తీయలేను, అలాగే 2 చేతులతో పడిపోద్దు. కనిపించు. మాట వేసి లాగేసే మాయలో పడిన మనసు. అంకిత ప్రో డాన్సర్ అయిపోయింది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకో. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్. అమ్మ ఇటు దెయ్యాలు పూనాయిరో బాబోయ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రో డాన్సర్స్ అండి మా గ్రూప్ లో. చేస్తాను.
నేనేదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని ఇంక ఇలా డాన్స్ అయితే స్టార్ట్ చేసాం. ఏంటి నేను కనిపించట్లేదు అనుకుంటున్నారా? మనకు కూడా పర్ఫార్మెన్స్లు ఉన్నాయిలేండి, ఇంకా ఆగిపోలేదు. కాకపోతే వీళ్ళ హడావిడితో స్టార్ట్ చేశారు. చిన్న కొంచెం లైటింగ్ మావే కాదండి, ఇంక అందరి పర్ఫార్మెన్స్లు ఉన్నాయి వీడియోస్. ఇవైతే నెక్స్ట్ రిలీజ్ చేస్తాను. వీటి కోసం కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు చూస్తే అందరికి ఓపికలు చల్లారిపోయాయి. అంటే లోనున్న ఫైర్ అంతా ఆరిపోయింది. ఇంకా అందరికీ ఓపిక లేక పడుకున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కొంచెం పర్లేదు, ట్రైన్ కొంచెం ఫుల్ అయింది. ఇంక మేము అందరం కూర్చొని ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ట్రైన్ అందరికీ ఇదేం ఫస్ట్ కాదు, వనాకి ఇది ఫస్ట్. అందుకు తను అలా ఎంజాయ్ చేస్తుంది. వనా అయితే ఈసారి కొంచెం డల్ అయిపోయిందిలే, ఎందుకని కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా అంకిత ఈ వీడియో తీసింది ఎందుకంటే తను అరుస్తుంది. ఈ సౌండ్ వచ్చేటప్పుడు మీరు వినలేరని నేను మ్యూట్ చేస్తున్నా అంతే. ఇలాంటి దగ్గర అరిసినా వినిపించదు కదా. ఇంకా ఫైనల్గా అయితే సమోసాలు వచ్చాయి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, ట్రైన్లో అన్ని తినేయాలి, ఇది తినేయాలి, అది తినేయాలి, కానీ ఏమీ అవ్వట్లేదు. ఎందుకో తెలుసా? ఏం రాలేదు కాబట్టి. ఫైనల్గా సమోసా ఒక్కటే వచ్చింది. ఇంకా పల్లీలు వచ్చాయి. ఉట్టి కడుపుతో తినకూడదు కదా, అందుకు మరి పల్లీలు తీసుకోలే. ఇంకా సమోసాలు వచ్చాయి, ఇవి బాగా తింటూ ఎంజాయ్ చేసాం. ఇది కూడా తినకూడదు, ఆయిల్ ఫుడ్డే, బట్ ఆ టైంకి అదే ఉన్నాయి, అవే ఇంకా కానించాం. దీని తర్వాత ఇంకా డ్రింక్ కూడా తీసుకున్నాం. ఇంకా డ్రింక్ అంటే స్ప్రైట్ ఉన్నాయి, అవి తీసుకోలేదు. ఎందుకంటే కాలు కొడుకుతో గ్యాస్ తాగకూడదు కూడా కదా, అందుకు మజా తీసుకున్నాం. ఇంకా అది వీడియో తీయలేదు, అందుకే చూపించలేదు. ఇక్కడ వీళ్ళకి వీడియో తీయమంటే ఏమేమో చేస్తున్నాం చూడండి. అంటిపళ్ళు తెస్తే తినతే తెలుసా? అంటిపళ్ళు చాలా పుట్టిన నుంచి కోతులు చూడలేదు కొన్ని కోతులు. ఆ కోతులు ఇప్పుడు కోతులను చూస్తాయి. ఎలా చెప్పాలరా? ఎలాగా? సేమ్ పండు కోతి లెక్క నున్నవరా. ట్రైన్ ఎంతదని అంకిత మీకోసం చూపిస్తుంది. ఫైనల్లీ వి రీచ్ అన్నవరం. గాడిదలు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కెళ్ళారు. తిండిపోద్దు. ఇది ఎవరు తినట్లే. అసలు వీడియో ఎందుకు తీసిందంటే అంకిత అక్కడ ఎవ్వరు తినట్లేదు, నేను ఒక్కదాన్ని తింటున్నాను, నువ్వు చూపించాలి చూపించాలి అని చెప్తూ తీసింది. అందుకు ఇంకా తను ఎందుకు బాధ పెట్టమని నేను తీసాను. ఇంక ఫైనల్గా అయితే
కొండపైకి ఎక్కడానికి బస్సు అయితే ఎక్కేసాం. స్టార్టింగ్ ఖాళీగానే ఉంది, తర్వాతే రష్ అయిపోయింది. ఇదైతే దానికి వెళ్ళే వేలో ద్వారం ఉంది. ఆ ద్వారాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చాక చూసారా అందరూ వీక్ అయిపోయారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడే పడుకుంటున్నారు. ఇంకా బస్సు అయితే దిగేసాము. ఇంక లోన్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, మా వాళ్ళు తెలివి చూసారా, అందరూ చెప్పులకి అమౌంట్ పే చేసి ఉంచుతారు. ఇంకెక్కడైనా పెడితే పోతాయని, అదే హెయిర్ తీయించుకుంటారు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలీదు, ఇలా గుండు అక్కడ చెప్పులు పెట్టారు, ఏమంటే అక్కడ పోవు అని. మళ్ళీ డైలాగ్ ఏంటేస్తున్నారు తెలుసా, ఇక్కడ చెప్పులు పోయినా పర్లేదు మంచిదే చనిపోయినట్టే అంటున్నారు. అంత జాగ్రత్తగా పెడుతున్నారు. మా అదృష్టం ఏంటో దేవుడైతే మేము వచ్చేటప్పుడు వచ్చారు, చూసి దర్శనం చేసుకున్నాం, హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంక ఇక్కడైతే మా నామాలు అందరం పెట్టుకున్నాంలే, అందరికి వీడియో తీయలే, అప్పటికి నాకు కూడా అందరికి అయిపోయిన తర్వాత లాస్ట్కి నేను పెట్టుకున్నా కాబట్టి తీశారు. ఇంకా మేము ఎలా ఉన్నామో చూడండి, చూపించారు కదా. కానీ నాకు చాలా వాటర్గా పెట్టేశారు, కారిపోతుంది. వసుకు బాగా పెట్టారు. నువ్వు దర్శనానికి వచ్చావా? రాలేదు, తినొచ్చిందంట వచ్చింది. నువ్వు అనుకోని సర్లే, మన కోరిక తీరిపోతుంది. పులిహోర దద్దోజనంకి మార్గం, ఇలా వెళ్ళిపోతాను సిగ్గులేకంట. ఏయ్ ఎక్కడ ఫ్రీగా దొరికితే తినేద్దు. ఫ్రీగా ఫ్లవర్స్ వచ్చాయని బుర్రల్లో నింపేశారు. కొనేసి పెట్టుకోండి, అంత ఒకది ఏం పెట్టుకుంటుంది. దేవుడిచ్చాడు అంట దేవుడు. ఇంక ఇప్పుడు ఈ లైన్స్ దేనికి అనుకుంటున్నారు, ఫుడ్ అంటే అదే అన్నప్రసాదం కోసం అయితే లైన్ కట్టాము. మేము వచ్చేటప్పుడు కొంచెం నార్మల్గానే ఉంది, ఇప్పుడు చూసారా భయంకరంగా ఉంది. చూస్తేనే భయం వేస్తుంది. ఇంక వెనకున్న వాళ్ళకి ఎలా రావాల్సి వస్తుందో. కానీ ఇంకా మేము 2 hours అయింది వెయిట్ చేసి. ఇక్కడ మేము ఇక్కడ ఉంటే వాళ్ళు చూడండి ఎక్కడున్నారో, వెనక్కుండిపోయారు. ఇలా వెనక్కుండి ఏం ఊరుకోలేదండి వాళ్ళు, ఏం చేశారో చూడండి, ఇక్కడ నుంచి వీడియో తెలుస్తుంది. బట్ చాలా రష్గా ఉంది, కానీ తినడం మంచిది అని మేము ఉద్దేశంతో అయితే ఇక్కడికి వెళ్తున్నాం. ఇదేందా ఇది నేను చూడలే. లెగ్గి దివ్య ఇది నెమ్మదిగా ఇప్పుడు అవతలకి వెళ్ళి నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది, నా బ్రతికి ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది. ఇంకో సైడ్ మాట్లాడు, మీ అమ్మ చూస్తారు కదా, ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడు. వై ఆర్ యూ లాఫింగ్ గాయ్స్? వాయిసా ఇంకా చూసారుగా, ఫ్రెండ్స్ ఉంటే అలా ఉంటుంది అనమాట. ఇంకా అందరూ మా దగ్గరికి వచ్చేసారు. ఇంకా ఫుడ్కి అయితే అదే అన్నప్రసాదానికి అయితే ఇంక వచ్చేసాం, బాగా తింటున్నాం. నాకు చాలా ఇష్టం. నార్మల్గా అందరికీ నాన్ వెజ్ ఇష్టమేమో, కానీ నాకు నాన్ వెజ్ వెజ్ అంటే ఇంట్లో వండిన నచ్చు. దేవుడి ప్రసాదాలు అంటే మాత్రం పిచ్చి, చాలా ఎక్కువ తింటాను కూడా నేను. కానీ ఈసారి తినలేకపోయాను. రీజన్ ఏంటంటే మార్నింగ్ సమోసా తినడం వల్ల హెల్త్ అంత ఓకే అనిపించలేదు నాకు. తినేసాము. ఇక్కడ అందరూ అలసిపోయి ఎలా ఉంది ప్రసాదం? హాస్టల్ ఫుడ్ కన్నా చాలా బాగుంది, నేనైతే చెప్తాను. అన్నప్రసాదం ఎలా ఉంది? చర్చి కాదు, అన్నవరం వచ్చాం. ఎలా ఉంది ప్రసాదం? ఎలా ఉంది? తిన్నావు? నేను చెప్తాను ఉందైతే నేను చెప్తాను. నేను హాస్టల్ ఫుడ్ కన్నా బాగుంది కదా. అది చూస్తాను. చెప్పి అన్నప్రసాదం ఎలాగుంది నీకే? సూపర్గా ఉంది. నీకు అన్న ఎలా బాగుంది.
బాగుంది. ఒక లైఫ్ గడుపుతున్నాము అంటే ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుందండి. అలా ఇతనిలో ఈ కళ చాలా బాగా వేస్తున్నారు కదా, మాకు చాలా నచ్చింది. వేయించుకోవాలనుకున్నాం, టైం లేదు. మళ్ళీ ఇంకో ఇదేంటంటే మా ఆలోచన, మా దాంట్లో కరిష్మా రీసెంట్గా ఒక ఫోటో వేసింది, చాలా బాగా వేసింది. ఇంకా తనతో వేయించుకుంటే బెస్ట్ కదా అనిపించింది. దానివల్ల ఇంకా మేము వేయించుకోలేదు కూడా అక్కడ. ఇంకా తిరగాలి కదా చాలా అని ఇంకా ప్రసాదానికి అయితే వచ్చేసాం. నాకైతే అన్నవరంలో ఉండే ప్రసాదం అంటే రైస్తో దేంతో చేస్తున్నా తెలియదు, అదంటే మాత్రం చాలా పిచ్చి. ఒక 6-7 తినేయాలనుకున్నా కానీ ఏం తినలేదు. మార్నింగ్ తిన్నాను కదా, దానివల్ల కొంచెం నాకు అన్కంఫర్ట్గా ఉంది. ఇంక ఇక్కడైతే పిచ్చిగా కోతులు చూసారు ఎన్ని ఉన్నాయో. ఇంక ఇవన్నీ షాప్స్, ఒక 4-5 షాప్స్ ఉంటాయి. ఏమేమైనా కావాలని నేనైతే కొన్ని తీసుకున్నా. మా బాబుకి, మా నాన్నకి, మా అన్నయ్య వాళ్ళకి తీసుకున్నా. అంటే ఒక గుర్తింపుకి, ఉండవా వేరే దగ్గర అని ఏం లేదు, గుర్తింపు కోసం తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో కదా, కానీ గాలి రావట్లేదు సరిగ్గా. ఇదైతే ఎక్కువ మంది ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చూస్తారు అన్నవరం వస్తే. ఇంకా మేము తీసుకోవడానికి అయితే అవ్వలేదు. చాలా కోపం వచ్చేసింది, చాలా చిరాకు కూడా వచ్చేసింది. ఎందుకంటే మాకు ఆపోజిట్లో అంటే బ్యాక్ సైడ్ మాకు లైటింగ్ పడుతుంది. అంటే దేవుడి దగ్గర నిల్చుంటే మాకు బ్యాక్ సైడ్ లైటింగ్ పడడం వల్ల ఒక్కటి కూడా బాగా రాలేదు. ఇంకేదో చేసి తీసుకున్నాం రండి. ఇంక ఈ ప్లేస్ ఏంటంటే ఇది క్లాక్ చూపిస్తుంది. అంటే ఒకప్పుడు కర్ర పెట్టి టైమింగ్స్ చూసేవారు కదా, అలా ఈ రాయి బట్టి టైమింగ్స్ చెప్తారు అన్నమాట. ఇప్పుడు ఎంత టైం అవుతుంది అనేది చూడండి, ఇక్కడ మేము చూపిస్తాము ఫోన్లో, ఇంకా నార్మల్గా కూడా. ఇది 2 ఇదిగో 30. 30 లాక్కే. ఇక్కడ 3 ఉంది కదా, 27, 28 ఆ మీద ఉండొచ్చు. ఏదో ఫోన్లో చూపించు టైము. బ్రైట్నెస్ పెట్టి కనిపించట్లేదు, అయినా కనిపించట్లేదు. నా ఫేస్ తప్ప నాకు కనిపించట్లేదు. అవునే 2:30 ఇక్కడికి. 2:30 బాగుందే. అంతే, ఫోన్లో టైం 2:30. చాలా బాగుంది కదా. ఇప్పుడైతే అన్ని మిషన్స్ కానీ ఒకప్పుడు ఇలానే కదా, చూస్తే కొంచెం హ్యాపీ అనిపించింది. అంటే అవునా కాదని డౌట్తో వెళ్ళాం, బట్ అంత క్లారిటీగా ఉండేసరికి కొంచెం మాకు ఎగ్జైట్ అనిపించింది అలాంటివి చూసేసరికి. ఇంకా అలానే కాసేపు అక్కడ ఉన్నాం. ఇంకా చూసారా ఎక్కడ ఛాన్స్ దొరకని పడుకుంటున్నారు. రీజన్ ఏంటంటే నిద్ర లేదులే. ఇంకా మాకు అంటే మాకు పర్లేదు కొంచెం, వాళ్ళకి ఇంకా హెల్త్ కొంచెం వీక్, నాలా స్ట్రాంగ్ కాదు అంతే కదా. ఇంకా అలా గడుస్తున్నాయి. వన, కరిష్మా పడుకున్నారు. ఇంకా గుడి మెట్ల మీద అడుక్కొంతండ్రు. అడుక్కోండి. అడుక్కుంది, ఫోన్ ఇచ్చింది. ఇది పెద్ద అడుక్కుంది. అంతేగా అన్నవరం అంటే చాలా మెమొరబుల్ అబ్బా. ఎంతంటే ఫుడ్ వల్ల కదరా. ఫుడ్ అయితే ఫుల్గా తిన్నాను. ఫుడ్లో ఏడు తిన్నానంటే పులిహోర 2 సార్లు తిన్నాను. 2 సార్లు తిన్నా, ఎక్కువ తిన్నాను. అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, తినేసాను. ఇగో తింటుంది ఆల్రెడీ పందిలాగా. అక్కడ తిన్న అరగింది, మళ్ళీ ఇక్కడ తింటుంది. మీకు ఎలా అనిపించింది? ఎలా? ఫస్ట్ టైం నేను లైఫ్ లో ఫస్ట్ టైం అన్నవరం వచ్చాను. ట్రైన్ కూడా ఫస్ట్ టైం ఎక్కడం. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నువ్వా మనీ ఎక్స్పీరియన్స్ చెప్పలే? వచ్చాను మళ్ళీ సెకండ్ టైం. ఎలా అనిపించింది? బాగుంది. మాతో రావడం కానీ ఎంజాయ్ చేశాను, కానీ కాల్ ఎప్పుడు పెట్టాను. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. కొంచెం హెల్త్ రివర్స్ అయ్యింది, సో అందుకే ఇలాగ అయిపోయాను.
ఇప్పుడు ఏంటంటే చాలా అంటే నేను ఎప్పటి నుంచో వీళ్ళతో ప్లాన్ చేస్తున్నాను, అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామని. చాలా ట్రిప్స్ క్యాన్సిల్ అయిపోయి ఇలా ఎవరు రారు, ఒకరు పోతే ఒకరు అలా బ్రేక్ చేసేవారు. ఈసారి మాత్రం గట్టిగా నైట్ కూడా ట్రై చేశారు బ్రేక్ చేయడానికి. చాలా గొడవ ఆడాను. ఆ గొడవ పెట్టడానికి వీడియో తీయలేదు, కానీ తీస్తే మీరు కూడా జడుచుకుంటారు. గట్టి గొడవలు ఆడేసాము, గొంతు చూసారా అది. ఇంకా ఫైనల్ గా అయితే అందరం కలిసి వచ్చేసాం, చాలా హ్యాపీ. బస్సులో దీప వల్ల గొడవ అవే పెద్ద గొడవ అయింది, అది ఇంక చెప్పలేము. 2 ఫ్యామిలీస్ తగులెట్టేసాం ఒక సీట్కి, కానీ మేమేం చేయలేదు, వాళ్ళే వీళ్ళేరే. బాయ్. ఇంక వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుతా. అన్నవరం ఎక్స్పీరియన్స్ నీదేంటి, ఎలా ఫీల్ అవుతున్నావు? బెస్ట్ అండ్ వరస్ట్ ఏటే? వరస్ట్ అంటే ఫోన్ కాల్స్ వరస్ట్, మొత్తం జర్నీ బెస్ట్. నీదిరా చెప్పు. ఆల్ ఓకే కదా, నీ ఎలా ఫీల్ అయ్యావు చెప్పు. నేను చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయిపోయాను ఫస్ట్. లైటా ఇంకెవరు? నువ్వే ఎక్స్ట్రా చేయక చెప్పు. బస్సు ఎలా ఫీల్ అయ్యావు ఈరోజు? మీ ఊరికి తీసుకొచ్చినందుకు ఎలా ఫీల్ అయ్యావు? రాజమండ్రి దగ్గరే కదాలే. ఎలా ఫీల్ అయ్యావంటే జస్ట్ మిస్ కదే, లేకపోతే చెప్పు అన్ని కనపడుతున్నా. చెప్పు. ఏయ్ దీనికి ఫోన్ వస్తుందని దీనికి ఫోన్ ఏంటి అందరూ ఎలా చెప్తాను? నీ మనసుకి ఎలా అనిపించింది? బెస్ట్ అంటే బాగా ఎంజాయ్ చేసి పంట రాస్తారా? ఎయ్యిర్రా, వేసింది అయితే బుర్ర తక్కువదయ్యే. ఎందుకు రాస్తారు? పులుపు తగ్గించడానికి కదా. అలా అది గీత వేసింది. అది ఎవరు? ఈ అమ్మాయి. బస్సు అమ్మాయి పేరు వసంత. వసంత. కాకరకాయలోని బెల్లం వేసుకుంటారు, ములంకర్లో కూడా చెఫ్లే. బెండకాయ పులుసులోని ఎవరైనా పులుపు తగ్గించాలి. ఆ కొత్త వంటలు వండుతారు మా వాళ్ళు. చెరుకు వేస్తారు కదా, అంతే కదా. ఇంకో వంటలు పొగడట్లేదని ఇప్పుడు ఫీల్ అవుతుంది. చెప్పండి, ఇంకా ఉన్నాయి చెప్పండి అంత దండు కొంతుంది ఇది. అయితే అదే పచ్చడి, గోంగూర పచ్చడి, దొండకాయ, బెండకాయ, పులిహోర అని చెప్పి అనుకో అయిపోయింది. నిజం చెప్పి ఇప్పుడు నిజం చెప్పు. నేనైతే ఏం చేయను. బాగా వండింది చెప్తాను. పొటాటో రైస్, పొటాటో రైస్, చికెన్. ఒరే మేము ఎప్పుడు వినలేదురా పొటాటో రైస్, చికెన్. అసలు అవి రావు. మీరు ఎక్కడ తిన్నారో నాకు అసలు తెలియదు. మహా నటి నీకు పడతాదిరా. చేస్తాం మళ్ళీ బాగా. నేను ఎప్పుడు చేశానే? కలపడం అయితే నాకు బాగా వచ్చింది. కలపడం వచ్చా? పులిహోర బాగా చేస్తుంది. కలుపుతారంటే చెయ్యరు, కలుపుతారు. మరి అంకిత ఏం చేస్తున్నట్టు నాకు తెలియదు. వస్తు కూడా వస్తు పులిహోర బాగా చేస్తుంది, పోపెడుతుంది. వస్తు పోపెట్టమచ్చు పులిహోరలో బాగా వచ్చు. నిజంగా నేను పులిహోర బాగా చేస్తాను, అదే చెప్తున్నాను. దివ్య ఏం చెప్పండి. దివ్య ఏది? ఏం చేస్తుందని నేను చెప్తాను. దివ్య ఏం చేస్తుందంటే ఎగ్ రైస్ చేస్తుంది. చెప్తే నాకు దివ్య అడ్రస్ కాదు, ఏదో బాగా చేస్తుంది. ఒకసారి గుర్తులేదు. ఇంకా అదేదో చేస్తా, చాటింగ్ చేస్తుంది. అదో చేస్తుంది. ఎవరు మాట్లాడతారు? అలా అమ్మ నాన్న బాబుకి సార్కి ఎడిటింగ్ చేసి ఉంటారు. ఆన్ అయింది కదా, ఆన్ అయింది కాబట్టి మూతి వంకర చేసి ఏటయింది? మూతి మంచిడు ఏమైంది? దివ్య పెట్టిందా? ఇంట్లో మాట్లాడుతున్నప్పుడే వసు నీకు కొనమంతండే.
ఇంకా మీరు ఆల్రెడీ అనుకుంటారు ఏంటి తమ్మనేల ఇలా ఉంది వీళ్ళ స్టోరీ ఏంటి అనేది. అసలైన టాస్క్ అయితే ఇక్కడ మాకు గట్టిగా తగిలింది. నేను చాలా గట్టిగా ఏడ్చాను. ఎలా అంటే ఇంకా నా ఫేస్ చూసి ఇంకో 20 మంది జాలిపడేలా ఏడ్చే సిచ్యువేషన్ వచ్చింది. ఏంటంటే ట్రైన్ అస్సలు ఖాళీ లేదు. ఎలా అంటే ఒక పర్సన్కి కూడా స్పేస్ లేనంత ఉంది. మేము చాలా బోగీలు ఎక్కాం. ఇంకా మాకు బయటికి తోసేసారు కూడా మా 8 మెంబర్స్కి అవ్వదని. ఇంకా ట్రైన్ మూవ్ అయ్యే 1 మినిట్ ముందు ఒకరు ఎక్కాం. ఇంకా ట్రైన్ మూవ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక్కొక్కరికి లోన్కి స్పేస్ ఇచ్చి అక్కడైతే అందరు వెయిట్ ఒక 6 మెంబర్స్ వెయిట్ నా ఒక్క హ్యాండ్ పైన పడి పెయిన్ అయితే ఫుల్గా వచ్చేసింది. చాలా ఏడ్చేసాను. ఇంకా నా ఫేస్ చూసి అందరు జాలి పడితే ఇంకా బాధ అనిపించేసింది నాకైతే. ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేకపోయాను. ఇంకా లోన్కి అలా నెక్స్ట్ స్టేషన్లో ఇంకొందరు దిగారు, నిల్చోడానికి అయ్యింది. ఇదైతే ఇప్పుడు మేము కూర్చున్నాము. ఇది ఎప్పటిదంటే ఎండింగ్ అంటే దిగే 1 స్టేషన్ బిఫోర్ అనమాట. అంత దానికి ముందైతే చాలా కష్టాలు ఫేస్ చేసాము. ఒక 20 మినిట్స్ తర్వాత పర్లేదు నార్మల్ అయ్యాము. చాలా కష్టం అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం ముందు చూసాను ఇలా రస్సు ఉంటుందని తెలుసు కానీ మరి ఇంత ఉంటుందని నాకు తెలియదు. మా ఇంటికి వెళ్ళేటప్పుడు నేనైతే ఎప్పుడు ఇంత చూడలేదు. రస్సు అయితే చూసానులే. ఇంకా ఫైనల్గా స్టేషన్ దిగే ముందు కూడా పైన కూర్చొని దిగామంటే చూడండి ఎంత రస్సు ఉందో. ఈ ట్రైన్ అయితే మేము మార్నింగ్ వెళ్ళాలనుకున్నాం కదా జన్మభూమి. ఆ ట్రైన్కి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. వీళ్ళైతే పెద్ద సింగర్స్ అండి మా గ్యాంగ్ మొత్తానికి. ఇంకా హై లెవెల్లో ఉంటారు. మీకు ఎవరికైనా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వీళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వండి, కామెంట్ చేయండి, వీళ్ళ కోసం వచ్చేస్తారు. కంప్లీట్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇదే లాస్ట్ ఎండింగ్. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాం, వైజాగ్ రిటర్న్ బ్యాక్. అండ్ ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంటంటే బస్సు దొరకాలి. ఆటో అంటే మళ్ళీ మాకు కష్టం, అవి చాలా డిస్టెన్స్ కదా, ఇరుగ్గా వెళ్ళాలి. ఇంక ఇప్పుడైతే బస్ కోసం వెళ్తున్నాం. ఇంకా అంతా అయిపోయింది, వచ్చేసాం, ఫుడ్ తిన్నాం, పడుకున్నాం. ఇది ఎర్లీ మార్నింగ్. నేనైతే మార్నింగ్ మళ్ళీ నాకు ట్యూషన్ ఉంది ఎర్లీ మార్నింగ్. అక్కడికి వెళ్ళి వచ్చాక నేను ట్యూషన్ నుంచి వచ్చాక చూసేటప్పుడు కూడా వీళ్ళు ఇలా పడుకునే ఉన్నారు. ఇంక మా రూమ్కి అయితే వెళ్తున్నాను. థ్యాంక్ యూ.